అంతే తప్ప చెడు సాంప్రదాయాలు నెలకొల్పాడని బీజేపీ కాదు విమర్శించింది ఇండియా కూటమి పక్షాలు. సో ఎందుకంటే జగదీప్ ధంకర్ మొదటి నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చాడు. అందువల్ల చెడు సాంప్రదాయాలని జగదీప్ ధంకర్ నెలకొల్పుతున్నాడు అని ఆరోపించింది ఇండియా కూటమి. జగదీప్ ధంకర్ పెట్టిందే బీజేపీ. సో ఆయన నియమించిందే బీజేపీ కనుక ఆయన చెడు సాంప్రదాయాలు నెలకొల్పుతున్నాడు బీజేపీ ఎందుకు విమర్శిస్తుంది? ఆయన ఏం ప్రతిపక్ష అభ్యర్థిగా గెలవలేదు కదా. బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగానే వైస్ ప్రెసిడెంట్గా గెలిచాడు కదా. ఎన్డీఏకి మెజార్టీ ఉన్నప్పుడే ఆయన ఎంపిక చేశారు కదా. ఓన్లీ చివరి నిమిషంలో ఆయనకు బీజేపీతో డివిజన్ రావడం వల్ల ఆయన పైన వేటు వేద్దామని, ఆయన పైన ఈవెన్ ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానం పెడతారు, అవిశ్వాస తీర్మానం పెడతారు అని కూడా వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశాడు. ఆ చివరి నిమిషం వరకు కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించాడు. ఇక ఆయన చెడు సాంప్రదాయాలు నెలకొల్పాలని నిజం, బీజేపీ విమర్శించలేదు, కానీ ఇండియా కూటమి విమర్శిస్తూ వచ్చింది. ఆయన చెడు సాంప్రదాయాల్ని ఇప్పుడు సరిచేయాల్సిన బాధ్యత సిపి రాధాకృష్ణన్పై ఉంటుంది. ఎందుకంటే ఆయన బీజేపీ సైద్ధాంతిక మూలాల నుంచి రాలేదు కనుక బీజేపీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్కు తాను అనుకూలంగా ఉండాలని ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ లాగా. సో ఆయన మోర్ లాయల్ సంఘ్ సేవక్ లాగా వ్యవహరించాడు. సో అది ఎక్కడ దాకా పోయిందంటే మొదటిది న్యాయ వ్యవస్థ పైన దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆయన సయానా లాయర్, కాన్స్టిట్యూషనల్ హై పొజిషన్లో ఉన్నాడన్నది కూడా మర్చిపోయి ఏకంగా సుప్రీంకోర్టు పైన దాడి చేయడం మొదలుపెట్టాడు. రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కు కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది చాలా క్లియర్గా, 3 అంగాలు భారత రాజ్య వ్యవస్థకు. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వము, లెజిస్లేచర్ అంటే పార్లమెంటు, అసెంబ్లీలు, అలాగే జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయ వ్యవస్థ. ఈ 3 మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమని మీకు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. కానీ జగదీప్ ధంకర్ ఇందుకు భిన్నంగా పార్లమెంటరీ సావర్నిటీ, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటే సుప్రీము అని మొదలుపెట్టాడు. సో ఇటీవల చీఫ్ జస్టిస్ గవాయ్ అనేక సార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. పార్లమెంట్ కాదు, మా న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం అని. ఆఖరికి జడ్జిల్ని సూపర్ పార్లమెంట్ అని చెప్పి విమర్శించారు. మీరు సూపర్ పార్లమెంట్గా పనిచేస్తారా అని. తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఉంది. ఆర్టికల్ 142 ఏంటంటే టు రెండర్ కంప్లీట్ జస్టిస్, అంటే సంపూర్ణ న్యాయము చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు అధికారాలు ఉంటాయి. అందుకే ఆర్టికల్ 142ను ఇన్వోక్ చేస్తూనే ఇటీవల గవర్నర్లకు, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవటానికి కాల పరిమితిని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సో ఆర్టికల్ 142 ఇది న్యూక్లియర్ మిసైల్ ఆన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అని, అంటే ప్రజాస్వామిక సాంప్రదాయాల పైన, వ్యవస్థల పైన ఇదొక అణ్వస్త్ర మిసైల్ లాంటిది అని ఆరోపించారు. అంటే ఇంత బహిరంగంగా న్యాయ వ్యవస్థ పైన ఆక్షేపించాల్సిన స్థాయిలో, అన్యాయమైన స్థాయిలో దాడి చేశారు. ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ ముందున్న మొదటి కర్తవ్యం ఏంటంటే ఈ లెజిస్లేచర్కు, జ్యుడిషియరీకి మధ్య ఉండే డెలికేట్ బ్యాలెన్స్ను కాపాడాలి. ఎందుకంటే ఆయన కేవలం వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు, రాజ్యసభ చైర్పర్సన్గా అఫీషియేట్ చేస్తాడు. సో అందువల్ల కాన్స్టిట్యూషనల్ సాంక్టిటీని రెస్టోర్ చేయాల్సిన బాధ్యత సిపి రాధాకృష్ణన్ పై ఉంది. ఎందుకంటే ఆయనకు జగదీప్ ధంకర్ లాగా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన 16 ఏళ్ల నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఇది ఐడియాలజికల్ మ్యాన్ కనుక, ఆయన మోడీకి వ్యక్తిగతంగా కూడా సన్నిహితుడు కనుక ఆయనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేసి తన లాయాలిటీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక రెండవది, వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా డై పార్టిజాన్గా ఉండాలి. ఎన్నికయ్యేంత వరకు ఒక పార్టీ సభ్యుడిగా ఉంటారు. ఎస్, సిపి రాధాకృష్ణన్ బీజేపీ నాయకుడు కాదని ఎవరన్నారు, ఆర్ఎస్ఎస్లో పెరిగాడు, అందులో అనుమానమే లేదు. కానీ వన్స్ యూ బికమ్ వైస్ ప్రెసిడెంట్, యూ సీజెస్ టు బికమ్ ఏ పార్టీ మెంబర్. ఒక పార్టీ సభ్యుడిగా నీవు ఉండవు. సో ఆ రకంగా వ్యవహరించాలి. మళ్ళీ రాజ్యసభ పదవీ కాలం, చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం అయ్యేంత వరకు. అందుకే మీకు
వెంకయ్య నాయుడు అనేక సార్లు చెప్తూ ఉంటారు, నేను ఇప్పుడు రాజకీయాలు ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్తుంటాడు. సిద్ధాంతాలు పోకపోవచ్చు, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ పోకపోవచ్చు, కానీ క్రియాశీలకంగానే కాదు, టెక్నికల్గా సాంకేతికంగా కూడా ఏ పార్టీ సభ్యుడిగా ఉండడు. అందువల్ల ఆ బైపార్టిజాన్ బిహేవియర్ మెయింటైన్ చేయాలి. కానీ జగదీప్ ధంకర్ అది చేయలేదు. ఓపెన్గా అధికార పార్టీకి ఒక కిరాయి సైనికుడు అని విమర్శలు వచ్చాయి. అంత పెద్ద పదం వాడడం తప్పే కావచ్చు, కానీ జగదీప్ ధంకర్ వ్యవహార సరళి చూసిన తర్వాత ఆ పెద్ద పదం వాడడం బాధాకరమైన, అది ఆ పదం పూర్తిగా ఆయనకు వర్తిస్తుంది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఆఖరి బీజేపీయే భరించలేక ఆయనను తొలగించుకోవాల్సిన పరిస్థితి కూడా తీసుకొచ్చుకున్నాడు. సో ఆ రకంగా ఒక పొలిటికల్ మెర్సనరీ లాగా ఆయన వ్యవహరించాడు జగదీప్ ధంకర్. ఇప్పుడు దాని ద్వారా రాజ్యసభ చైర్పర్సన్ అనే పదవికే అగౌరవాన్ని తెచ్చాడు. బహుశా భారతదేశంలో ఏ వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ రకంగా వ్యవహరించాడు. అనేక మంది పొలిటీషియన్లు వచ్చారు. ఇప్పుడు ఇతని కన్నా ముందు వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఆయన ఎంత గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పాడు. ఆయన మీద ఏ ప్రతిపక్షం కూడా ఏనాడు ఆరోపించలేదు. ఆయన భారతీయ జనతా పార్టీకి సుశిక్షితుడైన సైనికుడు, ఆర్ఎస్ఎస్లో పెరిగాడు, ఏబీవీపీ నాయకుడిగా ఎదిగాడు. ఆయన భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. బీజేపీ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశాడు. అంత సీనియర్ నాయకుడై కూడా ఎక్కడా ఆయన ప్రవర్తనను ప్రతిపక్షం ప్రశ్నించలేదు. ఆయన ప్రవర్తనను ఇప్పటికీ ఎవరు క్వశ్చన్ చేస్తలేరు. ఎందుకంటే ఆ ఇంపెక్కబుల్ ఇంటెగ్రిటీతో వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్పర్సన్ సీట్లో కూర్చున్న వెంకయ్య నాయుడు ప్రవర్తించారు. సో మరి జగదీప్ ధంకర్కి ఏం పోయే కాలం వచ్చింది? ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి అంటే అధికార పార్టీ నేతల మెప్పు పొందటానికి తాను కూర్చున్న చైర్ కూడా గౌరవాన్ని తేవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఇప్పుడు జగదీప్ ధంకర్ వెంకయ్య నాయుడు తరహాలో భారతీయ జనతా పార్టీ నాయకులే కావచ్చు, కానీ ఆ సాంప్రదాయాల్ని, రాజ్యాంగ ఉత్తమ సాంప్రదాయాలు, ఎందుకంటే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటారు కనుక ఇప్పుడు నేషన్ ఫస్ట్ పార్టీ కాదు అని నిరూపించుకోవాలి. జగదీప్ ధంకర్ పార్టీ ఫస్ట్ అనే వ్యవహారం నడిపాడు. నేషన్ ఫస్ట్ అనే వ్యవహారం ఇప్పుడు జగదీప్ ధంకర్ నడపాలి. మూడవది, సహజంగా ప్రతి చట్టసభల్లో సభ్యులందరి హక్కుల్ని కాపాడే బాధ్యత చైర్పర్సన్కు ఉంటుంది. సభ్యుల హక్కుల్ని, సభ్యుల గౌరవాన్ని కాపాడాలి. అందుకే మీరు గమనించండి, చిన్న చిన్న రూల్స్ కూడా ఉంటాయి. ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అరెస్ట్ అయితే, లెజిటిమేట్ రీజన్స్ రీత్యా అరెస్ట్ అయినా ఇమ్మీడియట్గా సభాపతికి తెలియజేస్తారు. సభలో దాన్ని అనౌన్స్ చేస్తారు. సభాపతి కనుక తెలియజేయకపోతే సభాకులంగా అవుతుంది. నేను ఎమ్మెల్సీగా 8 ఏళ్లలో అనేక ప్రజా సమస్యలలో, ప్రజా ఉద్యమాల్లో, ప్రజా ఆందోళనలో పాల్గొన్నప్పుడు 50-60 సార్లు అరెస్ట్ కావచ్చు. ఈ 60 సార్లు మీ శాసన మండలి సభ్యుడైన కె నాగేశ్వర్ను మేము ఇంకో పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అది వెంటనే కొద్ది గంటల్లో విడుదల చేస్తారు. ఏం నేరం కాదు కదా మనం చేసింది, ఏదో ప్రొటెస్ట్ చేస్తాం, ప్రొటెస్ట్ చేయకూడదు, పర్మిషన్ లేదంటారు, తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్తారు. 1 గంట 2 గంటలు టీ ఇచ్చి గౌరవంగా కూర్చొని పెట్టి తర్వాత వెళ్తారా సార్ అంటారు. ఇంటికన్నా మళ్ళీ వెహికల్ వచ్చి దించుతారు. సో అయినా కూడా తెలియజేస్తారు. అంటే అలా ఉంటుంది సభాపతి బాధ్యత అనేది. అంటే సభ్యుల గౌరవాన్ని, సభ్యుల హక్కుల్ని కాపాడాల్సిన జగదీప్ ధంకర్ బహిరంగంగా ప్రతిపక్ష సభ్యులు అవమానించడం మొదలుపెట్టాడు. సో ఇంత భయంకరంగా ప్రతిపక్ష సభ్యులు అవమానించిన రాజ్యసభ చైర్పర్సన్ చరిత్రలో చూడలేదు. సో అప్పుడు సిపి రాధాకృష్ణన్ అధికార ప్రతిపక్షానికి సంబంధం లేకుండా సభ్యుల గౌరవాన్ని కాపాడేటువంటి నాయకుడిగా ఉండాలి. తర్వాత మీకు సిపి రాధాకృష్ణ జగదీప్ ధంకర్ లెగసీలో ఇంకో ఉదాహరణం ఏంటంటే సభలో ఆయన అధికార పార్టీ తరఫున ప్రతిపక్ష వాయిస్ను నొక్కి వేసే వ్యక్తిగా పనిచేశాడు. సభాపతులు ఏంటంటే సభలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష వాయిస్లను కూడా వినిపింపజేయాలి. అసలు ప్రభుత్వాలను అకౌంటబుల్ చేయాలి. సభాపతి యొక్క బాధ్యత అది. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు చట్టసభలకు అకౌంటబుల్గా ఉండాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ పట్టించుకోవడం లేదు. అందులో అపోజిషన్కి ఎక్కువ పార్లమెంటరీ ట్రెడిషన్ ఏంటంటే గివ్ మోర్ టైమ్ టు అపోజిషన్. మీకు గుర్తున్న ఒకసారి ఉదాహరణ కూడా చెప్తాను. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అనే సోషలిస్ట్ నాయకుడు పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు సభాపతి
రామన్ లోహియా జీ आपका समय हो गया అని మీరు దయచేసి మీ ప్రసంగాన్ని ముగించండి అని అడిగారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ లేచి, అధ్యక్ష మా సభ్యులు తమ సమయాన్ని తగ్గించుకుంటారు, అధికార పార్టీ సభ్యులు సమయాన్ని తగ్గించుకుంటాం, మీరు రామ్ మనోహర్ లోహియా సమయాన్ని ఎక్కువ ఇవ్వండి, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే వినాలని ఉంది, ఎందుకంటే మా వాళ్ళు ఎలాగూ ప్రభుత్వం పక్షాన మాట్లాడతారు, ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడతారు, దానికన్నా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే మేమేమైనా పొరపాటు చేస్తున్నామో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష, అందువల్ల మా అధికార పార్టీకి కేటాయించిన సమయాన్ని కూడా తగ్గించి మీరు ప్రతిపక్ష నేత అయిన రామ్ మనోహర్ లోహియాకి సమయం ఇవ్వండి అని అడిగాడు. ఇది భారత పార్లమెంటుకు ఉన్న గొప్ప సంప్రదాయం. ఇప్పుడు ఏమైంది, ప్రతిపక్ష సభ్యుడు లేదుతోనే అధికార పార్టీ నుంచి సిగ్నల్ వస్తుంది, వెంటనే సభాపతి ఆయన మైక్ కట్ చేసి పడేస్తాడు. జగదీప్ ధంకర్ ఇలా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా మాట్లాడేయలే. అసలు అధికార పార్టీ కన్నా ముందు అక్కడ సిగ్నల్ రాకముందే ఈయనే సిగ్నల్ ఇచ్చాడు, నేను నొక్కేస్తా, నేను మాట్లాడినివ్వాలి. సో ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ మీద ఉన్న బాధ్యత ఆ పార్లమెంటరీ డెకోరంను కాపాడాలి. అసలు పార్లమెంట్లో చర్చలే జరగడం లేదు, కీలక బిల్లులు కూడా ఏ చర్చ లేకుండా ఆమోదించబడుతున్నాయి. ఇప్పుడు అసలు రాజ్యసభ లోక్సభలు డిస్ఫంక్షనింగ్లో ఉన్నాయి, దాన్ని ఫంక్షన్ చేయించాలన్న బాధ్యత కూడా ఉంటుంది. ఫైనల్గా ఆయన సౌత్ ఇండియా నుంచి వచ్చాడు. పార్లమెంటరీ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్, దక్షిణ భారతదేశ ప్రజలు మరింతగా పొలిటికల్గా మార్జినలైజ్ కాబోతున్న ప్రమాదం పొంచి ఉంది. అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియాలో ఉన్న నాయకులందరూ దీన్ని రియలైజ్ అవుతలేరు. మీకు ఆంధ్రప్రదేశ్లో అసలు డీలిమిటేషన్లో మాకు అన్యాయమే జరగదని వాదిస్తున్నారు. ఇప్పుడు ఆయన సౌత్ ఇండియా నుంచి వచ్చాడు కనుక హోప్ ఈ విల్ రిప్రజెంట్. అందులో ఫియర్స్లీ కేంద్ర ఆధిపత్యాన్ని ప్రశ్నించిన తమిళగడ్డ నుంచి వచ్చాడు. ఏనాడు కూడా భాష, సంస్కృతి, ప్రాంతీయ హక్కుల పైన ఏ చిన్న దాడి జరిగినా ముందుండి పోరాడే తమిళనాడుకు చెందిన వ్యక్తి. అందువల్ల ఈ హోప్ సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఒక డీలిమిటేషనే కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్ కేటాయింపులో సౌత్ ఇండియా కన్నా ఏం జరుగుతుంది, వీటిని కాస్తంతైనా పరిరక్షించే పాత్ర కూడా పోషించాలని కోరుకుందాం. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ